దైవజనులు జాన్ వెస్లన్ గారు కూడా మన మధ్యన ఉన్నారు. వారి తండ్రి గారు కూడా క్రీస్తుయేసులు పి డానియల్ శాస్త్రి గారు, వారు కూడా ఆ కాలములో బహుబలముగా సువార్త పరిచర్యలో వాడబడిన వారు. మరి ఆ దైవజనుని యొక్క ఆత్మ తన కుమారుని కూడా ఉండి వారిని బలముగా ఈ కడవరి దినాల్లో వాడుకుంటున్న విధానాన్ని బట్టి, మరి అన్నను బట్టి కూడా ఒకసారి చప్పుడు కొడుతూ దేవుని నామాన్ని కనపరచుదాం. మరి ఇద్దరు వయసులో వీళ్ళు మంచి ఉన్నత స్థానంలో వాడబడుతున్నారు. దాని వెనుక వారి తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన, పరిచర్య, ఆ దేవుని సేవ కొరకే వారు చేసిన త్యాగం, ఆ దేవుడు వారి బిడ్డలుగా వారసులుగా నిలబెట్టుకొని వాడుకుంటున్నందుని బట్టి మరొకసారి దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. శ్రేష్టమైన సమయానికి వచ్చాం ప్రియులారా. ఇలాగే సమయం మనం ఆలోచన చేయక, మరి 9 గంటలకు రావాలని దైవజనులకు చెప్పినప్పుడు కరెక్ట్గా 5 నిమిషాలు ముందుగానే, 9కి ముందుగానే మన మధ్యకు వచ్చి మరి ఇంతవరకు చక్కగా మన మధ్య ఉన్నారు దైవజనులు. నిజంగా ఆ యొక్క స్థితి చూస్తూ ఉన్నప్పుడు సహజంగా మనం ఏంటంటే సావుకుల కొరకు, బోధకుల కొరకు ఎదురు చూడాలి. అన్న వచ్చారా, ఎంతవరకు వచ్చారని. నిజంగా ఆ టైం సెన్స్ ఉండటం అనేది భక్తి జీవితంలో, సేవా పరిచర్యలో అది మంచిగా ఆశీర్వాదానికి మూలముగా ఉంటుంది. అందుని బట్టి మనం మరొకసారి దేవునామను స్తుతి చెల్లిస్తూ ఈ సమయంలో గట్టిగా చప్పుడు కొడుతూ ఈ దిన మన వర్తమానం అందించిన దైవజనులు, అభిషేక్తులు జాన్ వెస్లన్ ఈ సమయాన్ని అప్పగిస్తున్న శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుడు పాస్టర్ ఎలీషా గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా దైవజనులకు పరిచయం చేసిన దైవజనుడు ఎలీషా బాబు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవ భక్తులందరికీ, అభిషిక్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా వేదిక యొద్ద ఉన్న అభిషిక్తులు, దైవ భక్తులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంత కనుక శ్రేష్ఠ సందేశాన్ని మనం వింటూ వచ్చాం. చాలా శ్రేష్ఠ సందేశం. దేవుడు తన దాసులను బలపరిచి అభిషేకించి మనకు అవసరమైన, మనకు కావలసిన సందేశాన్ని అందింపచేశాడు. అవును, వాగ్దాన భూమి అనేటువంటి కణాలకు చేర్చబడాలి అంటే, పాలు తేనెలు పలికించి ప్రదేశం అనబడినటువంటి ఆ సస్యశ్యామల భూమికి చేర్చబడాలి అంటే 430 సంవత్సరాల సహితం ఎదురు చూసి నిరీక్షణతో కూడినటువంటి ప్రయాణం చేసి చివరికి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటే నిబంధన కలిగిన ప్రజలుగా ఉండాలని, పస్కాను ఆచరించిన ప్రజలుగా ఉండాలని, చక్కని ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలన్నటువంటి చక్కని సత్యాన్ని మనకు అందించారు. దేవునికి స్తోత్రం. సేనాధిపతి అయినటువంటి ఒక్కడు మన ముందు నిలిస్తే మనకు ఎదురేది ఉండదు. మన ముందు నిలవగలిగిన వాడు సేనాధిపతి అయినటువంటి దేవుడుగా ఉండాలి. అలాంటి సేనాధిపతి అయినటువంటి దేవుడు మన ముందు నిలిచి మనకు కావలసినటువంటి ఆ సరళతను అందించి గమ్యానికి చేర్చగలిగిన వాడుగా ఉండాలి అంటే 3 సంగతులు మనం విన్నాం. క్రైస్తవులు, ఒకటి బాప్తిస్మం పొందాలి, 2 పస్కాను ఆచరించాలి, 3వదిగా చక్కని ఆధ్యాత్మికమైన పండుగ జీవితాన్ని కలిగి నివసించాలి. మహిమ కలుగునుగాక దేవునికి. 2 చేతులకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అట్టి ఆత్మీయ జీవితాలను మనందరం నడిపించడానికి గాను దేవుడు తన దాసులను మన కొరకు వాడుకున్నారు. మరి ఈ రాత్రి అల్పుడినకు నేను కూడా మీ మధ్యలో నిలబడి ఉండడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ఎందరి దేవు భక్తుల సమక్షంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి చాలా కొత్త సందేశాన్ని అందించి ముగిస్తాను. సమయం చాలా గడిచిపోతుంది కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి
రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అతడు పోయి రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. అప్పుడు అతడు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి దయచేసి. ఉన్న పాట తరలించండి. మరొక్కసారి ప్రభు మాతో మాట్లాడండి అని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఇంత తనకు మీ దాసుని నిలబెట్టి గంభీర సత్యాన్ని మాకు అందించాలి. మరలా తిరిగిన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మీరు మరలా మాట్లాడగలిగిన వాడవే. మీకు మాతో మాట్లాడటం అంటే ఇష్టం. మేము ఈ మాటని వినే ప్రజలుగా మేముంటే చక్కని సంగతులను మీరు మాతో బోధిస్తారు. మీ మాట వినుట వలన మా జీవితాలు మార్పు నొందుతాయి, మా జీవితాలు జీవదాయకంగా మార్చబడతాయి. కనుక శ్రేష్ఠని మాటను మరొకసారి మాకు అందించండి, వినిపించండి. వినగలిగిన చెవులు గ్రహించే మనసు, అనుసరించు బ్రతుకులను మాకు అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని అందరూ మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకుని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఇక్కడ ముందు చిన్న పిల్లలు ఉన్నారు, చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నారు. వెనక పెద్దలు ఉన్నారు, అంతే శ్రద్ధగా వారు కూడా వినాలి. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. ఓకే. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము, రెండవ గ్రంథము అని 2 గ్రంథాలు ఉన్నాయి. రాజుల చరిత్ర మాత్రం అందులో ఉంది. సుమారుగా ఈ 2 గ్రంథాలలో కూడా 47 అధ్యాయాలలో 41 రాజుల చరిత్రము రాయబడింది. 41 రాజుల చరిత్రము రాయబడింది. అనగా సుమారు 430 సంవత్సరాల కాల వ్యవధి చరిత్ర ఇందులో ఉంది. 2 గ్రంథాల్లో కూడా 430 సంవత్సరాల చరిత్ర ఇందులో రాయబడింది. అయితే సుమారుగా క్రీస్తుకు పూర్వం 1046 నుండి 616 సంవత్సరాల కాల మధ్య చరిత్ర ఇందులో ఉన్నట్టు మనకు అర్థం అవుతా ఉంది. అంటే సుమారు 430 సంవత్సరాల చరిత్ర రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు రాజులను ఎన్నుకుని తన ప్రజలను పాలించడానికి ఇష్టపడ్డాడు. దైవరాసులు చెప్పినట్లుగా ఐగుప్తులో 430 సంవత్సరాల సైతం బానిస బ్రతుకులు అనుభవించినటువంటి ఇశ్రాయేలీ ప్రజలు దేవుని మహత్తరమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి మోషే నాయకత్వంలో అలా నడుస్తూ ఆ తరువాత యెహోషువ నాయకత్వంలో కనానులోనికి చేర్చబడిన తర్వాత యెహోషువ దగ్గర నుంచి న్యాయాధిపతుల కాలం అంటూ ప్రారంభించబడి న్యాయాధిపతులు అనబడినటువంటి వారు సుమారు 500 సంవత్సరాల సహితం ఇశ్రాయేలును ఏలుతూ వచ్చారు. చివరి న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నారు. సమూయేలు కాలంలో ప్రజలు తిరగబడి, ఇశ్రాయేలీయులు యూదులు తిరగబడి, మాకు న్యాయాధిపతుల పాలన వద్దు, మాకు రాజులు కావాలి. అదిగో అశ్షూరీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, గిర్గిసీయులు ఉన్నారు. ఈ విధమైనటువంటి రాజుల పాలన జరుగుతున్నప్పుడు మాకు న్యాయాధిపతుల పాలన ఎందుకు, మాకు కూడా రాజు కావాలి అని సమూయేలు దగ్గరకు వచ్చి తిరుగుబాటు చేశారు.
సమూయేలు చేసేదేమి లేక ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా వీరికి న్యాయాధిపతులు అవసరం లేదంట, నేను కూడా అవసరం లేదంట, వీరికి రాజులు కావాలట అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, సమూయేలు వారు నీ మీద తిరుగుబాటు మాత్రమే కాదు నా మీద కూడా తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నారు. నిన్ను విసర్జించడం మాత్రమే కాదు నన్ను విసర్జించాను. వారు కోరినట్టు నేను రాజులను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ప్రజలు ఈ చరిత్ర మనకు తెలిసినటువంటిదే. యెహోషువ నాయకత్వంలో కనానుకు చేర్చబడిన తరువాత 500 సంవత్సరాల పాటు న్యాయాధిపతుల పాలనలో ఇశ్రాయేలు అనబడిన వారు ముందుకు సాగారు. ఆ తరువాత దేవుడు సౌలును ప్రథమ రాజుగా ఎన్నుకున్నాడు. 40 ఏళ్ళు పాలన చేశాడు. ఆ తర్వాత దావీదు, తర్వాత సొలొమోను కాలం రాజు విభాగింపబడింది. ఆ తర్వాత కొందరు రాజులు ఏలుతూ వచ్చిన సంగతి తెలుసు. ఈ విధమైనటువంటి రాజుల కాల చరిత్రము, రాజుల కాల పాలన విధానం ఇందులో రాయబడింది. దేవునికి స్తోత్రం. నేను ఈ మాట జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు ప్రజలు ఇశ్రాయేలు అనబడిన ప్రజల కొరకు ఏ రాజులు అయితే ఎన్నుకుని పాలించడానికి కానీ ఇష్టపడ్డాడో, అదే సమయంలో రాజరిక పాలన జరుగుతున్నటువంటి కాలంలో ప్రవక్తలను కూడా ఎన్నుకుంటూ వచ్చారు. మనం కొంచెం అర్థం చేసుకుందాం. ప్రజలకు రాజులు కావలసి వచ్చింది, అదే ప్రజలకు ప్రవక్తలు కూడా కావలసి వచ్చింది. రాజులు ప్రజలను ఏలుతూ వస్తే, సాంఘిక అవసరాలను చూస్తూ వస్తే, సామాజిక అవసరాలను చూస్తూ వస్తే, ప్రవక్తలు వారికి కావలసిన ఆధ్యాత్మిక అవసరాలను వారికి చూపిస్తూ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవన విధానాన్ని చక్కగా బోధిస్తూ నడిపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తలు కూడా ప్రజలకు కావలసి వచ్చింది. ఆ ప్రవక్తలు చాలామంది వచ్చారు. వారిలో ఏలియా ప్రవక్త ప్రత్యేకమైన వాడు. ఏలియా తరువాత ఎలీషా కూడా ప్రవక్త పని చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా కూడా ప్రవక్త పని చేశాడు. క్రీస్తుకు పూర్వం సుమారుగా 848 సంవత్సరాల చరిత్రని మనం చూస్తే, క్రీస్తుకు పూర్వం 848 సంవత్సరాల నాడు ఎలీషా ప్రవక్త పని ప్రారంభం చేసి జరిగిస్తూ వచ్చాడు. ఆ కాలంలో ప్రవక్త పనిచేస్తూ వచ్చాడు. ఎలీషాకు ముందు ఏలియా ప్రవక్తగా ముందుకు సాగాడు. ప్రవక్త అంటే అర్థం ఏమిటంటే, ప్రా ప్లస్ వక్త. ప్రా అనగా వేదం, వక్త అనగా వ్యక్తపరిచేవాడు, వేదాన్ని వ్యక్తపరిచేవాడు, వేదాన్ని వెల్లడించేవాడు, వేదాన్ని చెప్పేవాడు, వేదాన్ని బోధించేవాడు, వేదాన్ని వివరించేవాడు, వేద పారాయణ చేసి ప్రజలకు కావాల్సిన సంగతులను అందించేవాడు ప్రవక్త. వేదాన్ని తెలియజేసేవాడు ప్రవక్త. వేదములకు వ్యతిరేకమైన దాన్ని ప్రవక్త చెప్పడానికి అవకాశం, అనుకూలత లేదు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా హల్లెలూయా. వేదాన్ని వల్లించగలిగిన, తెలియచేయగలిగినటువంటి వారు ప్రవక్తలుగా ఉన్నారు. రెండవది అర్థం కూడా లేకపోతే, ప్రవక్త అనగా దేవునికి మానవునికి మధ్యవర్తి. దేవునికి మానవునికి మధ్యవర్తి. దేవుని కోపాన్ని తొలగించాలన్నా, మానవ శాపమును తొలగించాలన్నా ఎవరికి సాధ్యం కాదు, కానీ ప్రవక్తకు మాత్రం సాధ్యమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇలాంటి ప్రవక్తలు అనేకులు వస్తూ వచ్చారు. మనం చదువుకున్నటువంటి లేఖన పరిధుల లేఖనములో ఎలీషా అనబడిన ఒక ప్రవక్త కనబడతాడు. ఎలీషా అనగా అర్థం యెహోవాయే రక్షణ అని అర్థం. యెహోవాయే రక్షణ అని అర్థం. ఆ కాలంలో సిరియా దేశాన్ని సిరియా సైన్యాధిపతిగా నయమాను అనబడిన వ్యక్తి సాగుతున్నాడు. మన లేఖనములో ఉన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సిరియా సైన్యాధిపతి పేరు నయమాను. నయమాను అనగా యెహోవాకు ప్రియమైన వాడు అని అర్థం. నామార్థం. కొన్ని అర్థం పర్థం లేని పేర్లు ఉంటాయి, కొన్ని అర్థం కలిగిన పేర్లు ఉంటాయి కదండి.
దేవుడు అర్థం కలిగిన పేర్లు తన భక్తులకు పెడతా వచ్చాడు. కొంతమందికి అర్థం లేని పేర్లు ఉంటాయి. మా ఊళ్ళో ఒక ఆవిడ ఉంది, పిచ్చిమ్మ. ఏమర్థం ఉంది అందులో? పొల్లయ్య, ఏమర్థం ఉంది అందులో? అర్థం లేని పేర్లు ఉండకూడదు, అర్థసహితమైన పేర్లు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషాలుగా యెహోవాయే. మన నామంలో కూడా దేవునికి మహిమ వచ్చేట్టుగా ఉండాలి. మన నామం కూడా దేవునికి మహిమార్థంగా ఉండేట్టుగా ఉండాలి. దేవుడు పేర్లు మారుస్తూ వచ్చాడండి. అబ్రహాం అన్నాడు, యాకోబును ఇశ్రాయేలు అన్నాడు. ఈ విధంగా అనేక మంది భక్తుల పేర్లను దేవుడు కూడా మారుస్తూ వచ్చాడు. పేర్లు అర్థసహితంగా ఉండాలి. మనందరికీ ఒక పేరు ఉంది, క్రైస్తవులు. క్రైస్తవ జీవితానికి అనుగుణ్యమైన జీవితం కలిగిన వారుగా ఉండాలి. పేరుకు తగినటువంటి జీవితాన్ని కలిగి ముందుకు సాగేటువంటి వ్యక్తిత్వాలు మనం సంతరించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి, కలిగి జీవించాలి. ప్రజలో 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళు మీరందరూ తెచ్చుకున్నారా? మరొకసారి 2 చేతులు తెచ్చుకున్న వారు గట్టిగా. కొంతమంది కోపం వచ్చింది, పాస్టర్ గారు 2 చేతులు తెచ్చుకున్న వారు అంటారు. మేమే 2 చేతులు కలిగిన వాళ్ళంగా కనపట్టలేదా? నేను అనుకుంటున్నాను 2 చేతులు తెచ్చుకున్న వారుగా కనపడుతున్నారు, కానీ ఆ చేతులు దేవునికి కనపడాలి, నాకు కనపడటం కాదు, దేవునికి కనపడాలి. అనగా 2 చేతుల ఆకాశము తట్టు ఎత్తబడగా ఆ చేతుల వల్ల భక్తుల జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగినాయి. చేతులు పైకెత్తితేనే ఘనమైన కార్యాలు, పరాక్రమ సంబంధమైనటువంటి కార్యాలు జరిగినట్టు గ్రంథంలో ఉంది. దావీదు అంటాడు, నేను చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, దేవా అది నీకు సాయంకాలం. అవునా? చేతులెత్తితేనే నైవేద్యమా? అసలు నైవేద్యం అంటే అర్థం ఏమిటి? ధర్మశాస్త్ర గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మన పూర్వీకులు అనబడిన వారు, ఇశ్రాయేల్ అనబడిన వారు దేవునికి నైవేద్యం తీసుకెళ్తా వచ్చారు. నైవేద్యం అంటే గోధుమ పిండి, నైవేద్యంలో సాంబ్రాణి, నైవేద్యంలో ఉప్పు, నైవేద్యంలో కాస్తంత నూనె కూడా కలిపేవారు. దీన్ని నైవేద్యంగా తీసుకెళ్ళేవారు. దేవుడు అన్నాడు, మీరు మందిరానికి వచ్చేటప్పుడు నైవేద్యం తీసుకురావాలి. అందుకని మందిరానికి వెళ్ళేటప్పుడు అందరూ నైవేద్యం తీసుకెళ్తా వచ్చేవారు. కానీ దావీదు అంటాడు, నేను చేతులెత్తడమే నైవేద్యం. చప్పట్లు చేతులెత్తడంలో గోధుమ పిండి ఉంది, చేతులెత్తడంలో నూనె ఉంది, చేతులెత్తడంలో సాంబ్రాణి ఉంది, చేతులెత్తడంలో ఉప్పు ఉంది, చేతులెత్తడంలో దేవునికి నైవేద్యమై ఉండడం ఉంది. కనుక చేతులెత్తడే. హల్లెలూయా. దైవ సంఘమా, దైవ ప్రజలారా, సిరియా సైన్యాధిపతి నయమాను అనగా యెహోవాకు ప్రియమని అర్థం. అయితే ఇతడు సైన్యాధిపతిగా ఉన్నాడు, పేరు కలిగిన వారుగా ఉన్నారు, పరాక్రమశాలిగా ఉన్నారు. పేరుకు తగినట్టు తన రాజుకు ప్రియమైన వాడుగా ఉన్నట్టు గ్రంథంలో చూస్తాం మనం. తన భార్యకు ప్రియమైన వాడుగా ఉన్నట్టు కూడా లేఖనమును బట్టి మనం అర్థమవుతుంది. మూడవదిగా చూస్తే దేవునికి కూడా ప్రియమైన వాడుగానే కనపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేరుకు తగినట్టుగాను ప్రియమైనటువంటి జీవితాన్ని కలిగి ముందుకు సాగాడు. అయితే అతనికి ఉన్న స్థితిగతులు ప్రత్యేకంగా ఉన్నా, స్థాయి ప్రత్యేకంగా ఉన్నా, గ్రంథమును చూస్తే అతను కుష్టి వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు, కుష్ఠము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ కుష్ఠము చేత బహు బాధపడుతూ ఉన్నాడు, చాలా వ్యాధన పడుతూ ఉన్నాడు. కుష్టి వ్యాధి స్వస్థత కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. నేను ఇంట్రడక్షన్లో ఉన్నాను, దయచేసి కొంచెం ఉపోద్ఘాతాన్ని మీరు వినండి. నాకు సమయం ఇవ్వబడింది, దైవ సేవకులు చెప్పారు మొదటిగానే. ఆ సమయంలోగానే నేను కూడా ముగించి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇష్టం తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నయమాను కుష్టి వ్యాధి కలిగిన వాడు, పేరుకు సైన్యాధిపతి, స్థాయి ఉన్నతమైందే, రాజుకు ప్రియమైన వాడు, భార్యకు ప్రియమైన వాడు, దేవునికి ప్రియమైన వాడుగా కూడా కనబడుతున్నప్పటికీ కూడా తన శరీరం అంతా కూడా కుష్ఠముతో నింపబడింది. బాగా బాధపడుతున్నాడు. చాలా ప్రయత్నాలు చేసి ఉండాలి స్వస్థత కోసం.
ఎక్కడ కూడా స్వస్థ స్థితి రాలేదు. ఈలోగా ఇజ్రాయేల్ చిన్నది ఒక చిన్న మాట చెప్పినటువంటి కారణం చేత తన భార్య మాటలు తోడుకొని వచ్చి తన చెవిలో వేసినటువంటి కారణం ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి, నేను కుష్ఠం కలిగిన వ్యక్తిగా ఉన్నాను కనుక నాకు కావలసినటువంటి స్వస్థత కావాలి, మీ ద్వారా స్వస్థత పొందాలనేటువంటి అపేక్ష అభిలాష కలిగిన వ్యక్తిగా ఉన్నాను అనేటువంటి తన భావన వ్యక్తం చేశాడు. ఈలోగా ఎలీషా లోపల ఉండి ఒక దాసుని పంపించి, బాయ్ నయమాన్ అనేటువంటి వ్యక్తి బయట ఉన్నాడు, నేను చెప్పానని చెప్పు, అతన్ని యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునిగి లేవమని చెప్పు అన్నాడు. ఆ మాట దాసుడు వచ్చి నయమానుకు చెప్పాడు. నయమానుకు కోపం వచ్చింది. నా స్థాయి ఎలీషాకు తెలుసా, నా స్థితి ఎలీషాకు తెలుసా, అతడు ప్రవక్తే, నేను సైన్యాధిపతిని, అతడు వచ్చి నా మీద చేతిని ఆడించి తాడించి స్వస్థత కలిగిస్తాడేమో అనేటువంటి ఆలోచనతో నేను వస్తే కనీసం మనిషి కూడా బయటికి రాకుండా మాట చెప్పి యోర్దాన్ నదిలోనికి వెళ్ళి మనకమంటాడేమిటి? ఇది నన్ను ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంది, నన్ను అగౌరవపరిచినట్టుగానే ఉంది. కాబట్టి ఆ మాట నేను వినను, యోర్దాన్ నదులు నేను మునగను అని తిరుగు ముఖం పట్టాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత నయమానుతో కూడా ఉన్న దాసుడు చెప్పాడు, అయ్యా ఇంకా ఏదన్నా బలమైన పని చేయమంటే చేసేవాడు కదా, ధనాన్ని ఇవ్వమంటాను, వస్త్రాలు ఇవ్వమంటాను, విలువగినటువంటి ఆభరణాలు ఇవ్వమంటాను, ఇంకేదన్నా బలమైనటువంటి పని చేయమంటే చేసేవాడిగా నీ తాహతను బట్టి, నీ స్థాయిని బట్టి యోర్దాన్ నదిలో మునగమనగానే అదేదో చిన్నగా ఉందన్నట్టుగా వెళ్ళి వచ్చేసేవేమిటి? ఒకసారి చేసి చూడరాదా? ఏం పోయింది, అది పెద్ద కష్టమేం కాదు, ప్రాబ్లమేం కాదుగా. యోర్దాన్ నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగి లేవరాదా అని మళ్ళా చెవిని వేసిన కారణం చేత మళ్ళీ తిరిగి వచ్చేసి యోర్దాన్ నది దగ్గరికి వచ్చి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి లేవగానే స్వస్థ సిద్ధులయ్యాడు. కష్టం లేదు, మచ్చలు లేవు, ఆ వ్యాధి లేదు, ఆ రోగం లేదు, ఆ బలహీనత లేదు, అంత పోగొట్టబడింది. బైబిల్లో రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు, పసిపిల్లవాని దేహము వలనై, దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి దేహం అంట? పసిపిల్లవాని దేహము వలనై. ఏమండవు, ఇక్కడ ఎంత చేంజ్, ఎక్కడ ఎంత ప్రత్యేకత కనబడుతూ ఉంది. ఇప్పుడు సుమారుగా మనం అనుకుందాం, నయమాను సైన్యాధిపతి, సుమారు అనుకుందాం మనం ఒక 40 ఏళ్ల ప్రాయం అనుకుందాం. 40 ఏళ్ల ప్రాయంలో కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఆ దేహం ఎట్లా ఉంటుంది? చూడడానికి అసహ్యంగా ఉంటుంది, అందవిహీనంగా ఉంటుంది, చూడ చక్కగా ఉండదు, బాధాకరంగా ఉండదు. అతను తను తాను చూసుకున్నప్పుడే అయ్యో ఏమిటి నా దేహం ఈ విధంగా మార్చబడింది అని బాధ కలిగేంతగా ఉంటుంది. కానీ 7 మార్లు మునిగి లేచిన తర్వాత వ్యాధి లేదు, పసిపిల్లవాని దేహము వలన అయ్యింది అన్నాడు. పసిపిల్ల దేహం చూసారా మీరు? బిడ్డల కన్నా తల్లులు, బిడ్డల కన్నా తండ్రులు, పసిపిల్లల దేహం ఎట్లుంటుందండి? ఎట్లా ఉంటుంది? ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. అట్లా ఏళ్ళు పెడితే అమ్మ మాసిపోతేమో అన్నట్టుగా ఉంటుంది. నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు. మొదటి పాప ముందుగా పొండ అని పిలుస్తాను, క్రిస్టి జోస్న, ఇప్పుడు ఎంఎస్సీ అయిపోయింది, ప్రస్తుతానికి అట్లా ఉన్నారు. ఆ పాప పుట్టినప్పుడు తెల్లగా పుట్టింది. పాస్టర్ గారు మా బాబాలు కూడా తెల్లగా ఉన్నారు అనుకోండి, తప్పే ఉంది దానిలో. తెల్లగా నల్లగా అనేది వారి రంగు అనుకోండి. నేను సందర్భం వచ్చింది కాబట్టి ఎవరి సంగతి ఎందుకు, మా అమ్మాయి సంగతి చెప్తున్నాను. ఎంత మృదువుగా ఉంది, ఎంత చక్కగా ఉంది. నేను అలా పట్టుకోవడానికి అమ్మో మా అమ్మాయి అట్లా పట్టుకుంటే మాసిపోదేమో అన్నంతగా పుట్టేది. అంత మృదువైనటువంటి ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే 40 ఏళ్ళ 50 ఏళ్ళ ప్రాయంలో కుష్ఠవ్యాధితో బాధపడినటువంటి ఆ వ్యక్తి నీట మునిగి లేవగానే పసిపిల్ల దేహముగా మార్చబడింది. అంటే ఎంత అద్భుతమైన మార్పు!
ఎంత అద్భుతమైన మార్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, రెండవదిగా అన్నాడు అతడు శుద్ధుడై. ఒకటేమో దేహంలో మార్పు వచ్చింది, రెండవదిగా శుద్ధుడై. ఈ శుద్ధీకరణ దేనికి సంబంధించింది? కేవలం దేహానికి సంబంధించిందేనా? రోగాలకు సంబంధించిందేనా? ఈ శరీరానికి సంబంధించిందేనా? అయితే కావచ్చు, కానీ లేఖనం పరిధిని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేహ సంబంధమైనటువంటి శుద్ధీకరణ మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ కూడా అతని లోనికి వచ్చింది. అందుకే వెంటనే అంటాడు, ఈ భూలోకంలో యెహోవా అంతటి వాడు, యెహోవా దేవుడు మాత్రమే అంతటి వాడు ఎవడు కూడా లేడు అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన మార్పు కాదా? ఆంతర్య సంబంధమైన మార్పు కాదా? ప్రత్యేకత కాదండి. అవును, ప్రత్యేకత ఇది. ఒకటి దేహ సంబంధమైన ప్రత్యేకత, రెండు ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ ఇతనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి హల్లెలూయా. చిన్న మాట చెప్తాను ఇక్కడ, కొంచెం ప్రక్కకు వచ్చి. ఒకసారి చిన్నపిల్లలందరినీ యేసు దగ్గరకు అలా వస్తున్నప్పుడు శిష్యులు కొంచెం ఆటంకపరిచారు. బాయ్, పిల్లలు ఎందుకు అట్లా యేసు దగ్గరికి రానిస్తారు? వద్దు వద్దు అని ఆటంకం చేస్తే యేసు అన్నాడు, ఆ చిన్న పిల్లలు రానండి రానండి రానండి, ఎందుకు వాళ్ళని ఆటంకపరుస్తున్నారు? ఎందుకు? అలాంటి వాళ్ళదే పరలోకం అన్నాడు. చప్పట్టబడదు ఒకసారి. అలాంటి వారిదే పరలోకం. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అతని దేహ శుద్ధీకరణ వచ్చింది, ఆత్మీయ శుద్ధీకరణ వచ్చింది. ఇంకొకటి యాక్చువల్ చెప్తాను, పసిపిల్ల వాణి వలె మార్చబడ్డటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం అలా దానికి జోడిస్తున్నాను. పరలోకములకు చేర్చబడాల్సినటువంటి పరిస్థితులు అతనిలో కనపడుతున్నాయి. స్తోత్రం. ఇంకొక అడుగు ముందుకు చెప్పాల్సి వస్తే, దేవరాజ్యమునకు గాను వారసత్వం కలిగినటువంటి వాడుగా ఉండాలి అంటే దేహ శుద్ధీకరణ మాత్రమే కాదు, ఆత్మ శుద్ధీకరణ మాత్రమే కాదు, పసి పిల్లవాని స్వభావం కూడా అతనిలోనికి రావడం జరుగుతోంది. ఓకే, ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. నయమాను ప్రక్కన పెడతాం, ఇప్పటి వరకు చరిత్ర ఎలీషాను ప్రక్కన పెడతాం. నయమాను మనందరికీ సాదృశ్యం, మనందరికీ సాదృశ్యం. నేను ఒక నయమాన్ని. నీ పేరేంటి నాయన? అమ్మా రవి గారు ఒక నయమాన్ అనుకోండి. అనుకోనైనా ఊరికి ఎందుకు కాదు. మనందరం కూడా నయమాన్ లాంటి వారు. మనకు ఒక స్థాయి ఉంది, ఎవరి స్థాయి వాళ్ళదే. మనకు ఒక స్థితి ఉంది, మనకు ఒక పని ఉంది, మనకు ఒక ప్రత్యేకత ఉంది, మనకు ఒక కుటుంబం ఉంది, మనకు ఒక పేరుంది. అన్ని ఉన్నా మనందరి దేహంలో ఒక వ్యాధి కూడా ఉంది. ఉందా లేదా? వ్యాధి లేదన్న వాడి చేతులు ఎత్తండి, మీకు దండం పెడతాను. నేను ఎక్కడే పెడతా, తప్పేం లేదు, వందలు పెట్టుకోవట్లే. వ్యాధి లేదు నా దేహంలో అన్నవాళ్ళు చేయి పై చేపారు, పైకి ఎత్తండి. ఒక్కరన్న ఎత్తితే ఒట్టు. ఏ వ్యాధి లేకపోయినా, అపాదమస్తకం బలవర్ధకంగా ఉన్నా, ఆరోగ్యకరంగా ఉన్నా, కనీసం జుట్టుడిపోయే వ్యాధి అన్న ఉంటుంది కదా. పొద్దున్న లేవగానే దూని అట్లా పెడితే కారు రెండింటికి రాక, అమ్మో జుట్టుడిపోయే వ్యాధి కూడా. ఇది వ్యాధి కాదా? ఇది ఆరోగ్యమా? ఇది బలమా? వ్యాధే. అయ్యారు జుట్టుడు పడుతున్నట్టు వ్యాధి, జుట్టు తెల్లగవుతుందంటే వ్యాధే. పెద్ద రకం అనుకుంటున్నారేమో. ఓకే, స్తోత్రం. దేహములో బలహీనతను బట్టి ఈ విధమైనటువంటి దేహ మార్పు చేర్పులు కలుగుతూ ఉంటాయి. మనందరం నయమానుకు సాదృశ్యంగా ఉన్నాం, నయమాను మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. మనం ఒక నయమాను. నయమానులు అన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా కుష్టి వ్యాధి కలిగిన వాడుగా ఉన్నట్టు మన ప్రత్యేకతలు కలిగిన ఉన్నప్పటికీ కూడా మనం కూడా కుష్టి వ్యాధి అనబడిన పాపము రోగంతో ఉన్నాం. పాపం అనే రోగంతో ఉన్నాం. పాపం నాలో లేదు అంటే జాగ్రత్త, బాగా అన్నాడు యోహాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం నాలో లేదు అనడానికి నీకు ఎట్లా నోరు వస్తుందా అన్నాడు. నీతిమంతుడు లేదు అంటే మనం ఉన్నట్ట అక్కడ. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ చెప్పండి అందరూ. నేను వెనకున్నాడు కాస్త నోరు పెగట్టం లేదనుకుంటాను. అందరూ వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేస్తున్నాడు, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తున్నారు, ఇంటి పని చేసేవాడు ఇంటి పని చేస్తున్నారు, బయట పని చేసేవాడు బయట పని చేస్తున్నారు. అయినా పాపం కూడా చేస్తున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, కొందరు ఆలోచనతో పాపం చేస్తే, కొందరు చూపుతో పాపం చేస్తే, కొందరు మాటతో పాపం చేస్తే, కొందరు రాతతో పాపం చేస్తే, కొందరు నడకతో పాపం చేస్తే, కొందరు
పాపం చేస్తే కొందరు రకరకాలుగా వారి ఇష్టానుసారంగా పాపం అనేది చేస్తున్నారు. ఇది వాస్తవం, బైబిల్ చెప్పే సత్యం ఇది. నేను నాలో పాపం లేదు అనడానికి అవకాశం ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆయన అన్నాడు, నాలో పాపం కలిగిన వాడు కనుకని ఎవడని నిరూపించగలిగితే సవాల్ అన్నాడు. పరలోకం దేవుళ్ళు పాపం చూడలేకపోయింది, భూలోకం దేవుళ్ళు పాపం చూడలేకపోయింది, పాతాళ దేవుళ్ళు పాపం చూడలేకపోయింది. దేవుని దూతలు పాపి అని అనడానికి నోరు పెగలలేదు. ఆయన అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున అన్నవాడు ఆయన మాత్రమే. భూలోకంలో ఎవడని చెప్పగలడంటే ఎవరికి దమ్ము ధైర్యం చాలదు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఆ కుష్ఠం ఉంటుంది, ఆ మచ్చ ఉంటుంది, ఆ వ్యాధి ఉంటుంది, ఆ రోగం ఉంటుంది. మనకేంటండి, మనుషులకు కూడా రోగం ఉంది. ఈ రోగం దేవతలు అనబడినటువంటి వారికి కూడా ఈ రోగం ఉంది. అందుకే వారు ప్రార్థన చేశారు, పాపం పాప కర్మాన పాపాత్మ పాప సంభావాహ తాహిమాము కృపాయే దేవా శరణాగత. ఏమిటి శ్లోక పాపం? మనందరికీ తెలుసు, మేము పాపులు అందరూ పాపులే. కుష్ఠం అనేటువంటిది మన జీవితంలో ఉంది. అయితే కుష్ఠము నుండి మనకు విడుదల కావాలి. స్తోత్రం. ఈ కుష్ఠము నుండి, పాపము నుండి మనకు విడుదల కావాలి. నెంబర్ 1, పాపము నుండి విడుదల అనేటువంటిది మాత్రమే కాదు, శరీర రుగ్మతల నుంచి మనకు విడుదల కావాలన్నా, ఆత్మ సంబంధమైన రుగ్మతల నుంచి మనకు విడుదల కావాలన్నా, చిన్న బిడ్డలు పరలోక రాజ్యానికి వారసులు అన్నట్టుగా మనం పరలోక రాజ్యములకు వారసులు కావాలి అన్నా, నయమాను 7 మార్లు మునిగినట్టుగా మనం కూడా 7 మార్లు మునిగి లేవాల్సిందే. 7 మార్లు మునిగి లేకపోతే నీ శరీర సంబంధమైన రుగ్మతలు అంతే ఉంటాయి. 7 మార్లు మునిగి లేకపోతే ఆత్మ సంబంధమైన రుగ్మతలు అంతే ఉంటాయి. 7 మార్లు మునిగి లేకపోతే పరలోక రాజ్యానికి వారసత్వం అనేటువంటి మన జీవితానికి కనుగొద్దు. కలగాలి అంటే మనం 7 మార్లు మునిగి లేవాలి. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నాకంటే దైవ సేవకులు ముందుగా చెప్పారు, కణాలకు చేర్చబడాలంటే బాప్తిసం కావాలి, కణాలకు చేర్చబడాలంటే బాప్తిసాన్ని అనుసరించాలి, కణాలకు చేర్చబడాలంటే ఆత్మ సంబంధమైన పండుగ జీవితం కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను, శరీర సంబంధమైన రుగ్మత పోవాలి అంటే, ఆత్మ సంబంధమైన రుగ్మత పోవాలి అంటే, బాలుల మనస్సు కలిగి పరలోక రాజ్యానికి వారసులు కావాలి అంటే 7 మార్లు మునిగి లేవాలి. లాజరు గారు ఒక చిన్న పాట పాడతారు, కొంచెం మంచిగా తాగుతారు. చక్కగా పాడగలిగిన దైవజనుడు, వారు కూడా తెనాల నుంచి వచ్చారు. నాకు ఎలీషా గారు భలే చెప్పారు, ప్రత్యూష పవనాలు వీచే నా మధ్యలో నా కాంతితో చిన్న పాట పాడుకున్నాను. ప్రత్యూష పవనాలు వీచే నా మదిలోన నవకాంతి త్రోచే, ప్రత్యూష పవనాలు వీచే నా మదిలోన నవకాంతి త్రోచే, పరలోక సుమరాసి పరిమళము కలబోసి, పరలోక సుమరాసి పరిమళము కలబోసి, ప్రభు యేసు నా వైపు చూచే, కరములు నా వైపు సాచే, ప్రత్యూష పవనాలు వీచే నా మదిలో నవకాంతి తోచే. చప్పట్లు కొట్టుకుందాం. మనసు యేసుని పొందుకోరే, నా చిరకాల వాంఛితము తీరే, మనసు యేసుని పొందుకోరే, నా చిరకాల వాంఛితము తీరే, అచజట మాంసి ఆహ్లాదకరమైన అచజట మాంసి ఆహ్లాదకరమైన ఆశల పందిరి పూలు పూచే, జీవిత మాధురి ఫలములు పండే, జీవిత మాధురి ఫలములు పండే,
ప్రత్యూష పవనాలు వీచే నా మదిలోన నవకాంతి తోచే ఆత్మ ఆనందాన తేలే నా సియోను పావురము రాలే ఆత్మ ఆనందాన తేలే నా సియోను పావురము రాలే హృదయమే పరలోక సదనమై హృదయమే పరలోక సదనమై ప్రభురాక కోసము కనిపెట్టుచుండే వాక్యామృతము గ్రోలుచుండే వాక్యామృతము గ్రోలుచుండే ప్రత్యూష పవనాలు వీచే నా మదిలోన నవకాంతి తోచే పరలోక సుమరాశి పరిమళము కలబోసి పరలోక సుమరాశి పరిమళము కలబోసి ప్రభు యేసు నా వైపు చూచే కరములు నా వైపు చాచే ప్రత్యూష పవనాలు వీచే నా మదిలోన నవకాంతి త్రోచే. హల్లెలూయా. క్రైస్తవులు చాలా చక్కగా పాడిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సంఘమా, దైవ ప్రజలారా, నయమాను 7 మార్లు మునిగాను అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనంలో వ్రాయబడిన సత్యమే. ఇలాంటి అనుభవాలు మనందరికీ కావాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు కావాలి? శరీర సంబంధమైన రుగ్మతలు పోవాలి అంటే, ఆత్మ సంబంధమైన రుగ్మతలు పోవాలి అంటే, పసి పిల్లవారుగా పరిమార్చబడి దేవరాజ్యములకు వారసులు కావాలి అంటే 7 మార్లు మునిగి అనుభవాల్లోనికి మనం కూడా రావాలి. మనందరం నయమానులే కాబట్టి. అయితే ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్నిసార్లు మునిగాడు చెప్పండి? పిల్లలు చెప్పండి. 7 మార్లు మునిగాడు అంటారా? మరి ఒకడు ముందుకు పైకి వస్తారా? మునిగేవాళ్ళు రావాలి పైకి. త్వరగా నూరాయన. ఎందుకు ఆకారంలో వాళ్ళందరూ భయపడుతున్నారు? జనాల వాళ్ళకి భయమే లేదు. ఎలిషా హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఒక్కరండి. కళ్ళతోడు అబ్బాయిరా ఆయన వచ్చేసి నీ పేరేంటి? ఇప్పుడు నయమాను. పాస్టర్ గారి పేరు పెట్టుకున్నాం. పాస్టర్ గారు లాగా ఉంటుంది అయ్యా. ఓకే, ప్రైజ్ లో థ్యాంక్ యూ. మెచ్యూషల ఇక్కడ ఉన్నాను. ఇప్పటికి కాసేపు ఈయన పేరు మార్చేద్దాం. ఈయన పేరు నయమాను. 7 సార్లు మునగాలి. గుంజలు తెస్తావా? నేను లెక్కేస్తాను, మీరు లెక్కేయండి అన్న. అంటే చేతులు పైకి పట్టుకోవాలంటే కిందకి వదిలేసాయి. అబద్ధం లెక్కేశారు మీరు కదా. 6 సార్లు లెక్కేశారు, 7 సార్లు లెక్కేశారు. 7 సార్లు మునిగాడా? 7 సార్లు వేసాడా? ఇప్పుడు ఈయన దేహం చాలా చక్కగా మార్చబడి ఈయన ఎట్టగా ఉంది. కానీ మనం 7 మార్లు మునగలిగిన అనుభవంలోకి వస్తే మన దేహాలు మార్చబడితే, ఆత్మ సంబంధమైనటువంటి రుగ్మతలు మార్చబడతాయి. దేవుని రాజ్యములకు వారసత్వాన్ని కలిగిన వారుగా ఉంటాం. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మునిగే అనుభవం పరిశుద్ధతనిస్తుంది, శుద్ధినిస్తుంది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం రండి. కొంచెం పరిశీలనాత్మకంగా ముందుకెళ్దాం. సమయం నేను ముగించేస్తాను. ఏలయనగా పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం.
ఏలయనగా ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండుననియు ఆ, నీళ్లలో నుండి ఆ. నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు ఆ. దేవుని వాక్యం వలన కలిగిననియు ఆ, వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ. ఆ నీళ్ల వలన ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించును. ఆ, అయితే అయితే ఇప్పుడున్న ఆకాశమును ఇప్పుడున్న ఆకాశం భూమియు భూమి భక్తిహీనుల తీర్పును ఆ. నాశనమును జరుగు దినము వరకు ఆ. అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఆమేన్ 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 హల్లెలూయా. అక్కడ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, భూమి ఒకసారి శాపగ్రస్తంగా మార్చబడింది, పాపయుతమైపోయింది. ఆ భూమిని దేవుడు శుద్ధీకరించడానికి నీళ్ళలోనికి దింపి లేపాడు. నీళ్ళలో ముంచి లేపాడు, పైన తేలేట్టుగా చేశాడు. ఎందుకు చేశాడు? నిర్మించబడిన భూమి, సృష్టించబడిన భూమి, గోళాకారంలో పడిన భూమి, అన్ని కోణాలు అలా అదే విధంగా ఉంటే భూమిని దేవుడి నీళ్ళలో ముంచి లేపడానికి గల కారణం ఏమిటి అంటే అది శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. అంటే మునుగుట అనేటువంటి అనుభవం శుద్ధినిస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నయమానకు శుద్ధినివ్వడమే కాదు, మనం నివసిస్తున్న ఈ భూగోళానికే శుద్ధినివ్వడానికి దేవుడు ముంచాడు, పైకి లేపాడు. మునిగి అనుభవం శుద్ధినిస్తుంది. ఇప్పుడు వినండి, ఎన్నిసార్లు మునిగాడు? మనం కూడా సంపూర్ణ సిద్ధి కలిగిన వారం ఉండాలంటే మామూలుగానే 7 అంటే సంపూర్ణతకు గుర్తు. సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ శుద్ధి కలిగిన వారం ఉండాలంటే 7 సార్లు మునగాలి. ఇప్పుడు లేఖనములకు వస్తాం. ఇందాక దైవజనం చెప్పారు జ్ఞాపకం, బాప్తిసానికి వచ్చి బాప్తిజాన్ని గ్రీకు భాషలో మనకు తెలుసు బాప్టైజో అన్నారంట. బాప్టైజో అంటే తెలుగు అనువాదం ఏమిటి? మునుగుట. మునుగుట 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 అనే దాన్ని బాప్తిజంగా అనువాదం చేశారు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈయన 7 మార్లు మునగడం అంటే 7 సార్లు బాప్తిజం పొందాడని చెప్తున్నాను. మీరు ఏకీభవిస్తారా? నయమాను 7 సార్లు మునగడం బాప్తిజం అయితే, ముంచుడు బాప్తిజం అయితే 7 సార్లు మునిగాడు, 7 సార్లు బాప్తిజం పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు మీరు బాప్తిజం పొందారు, రవి గారు బాప్తిజం పొందినప్పుడు నీళ్ళలో మునిగారా? నేను పైకి తేలారే. తీసారా? ముంచారా? ముంచడం బాప్తిజమేనా? బాప్తిజం వచ్చి ముంచడమేనా? మునుగుడు బాప్తిజాన్ని గుర్తేనా? ఇప్పుడు 7 సార్లు మునిగాడు, 7 బాప్తిజాలు అందామా? ఎస్, 7 సార్లు బాప్తిజం పొందాడు. నువ్వు కూర్చోనైనా, కొంచెం కూర్చో, నేను దగ్గర కూర్చో, మళ్ళీ నువ్వు మునగాలి. అమ్మా ఇట్లా కూర్చో. మొదటి మునక బాప్తిస్మమునకు గుర్తు. మొదటి మునక బాప్తిస్మమునకు గుర్తు. ఎస్, నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష. నమ్మితే బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం పొందిన వారికి రక్షణ వస్తుంది. ఇది మొదటి బాప్తిస్మం. మా ఊళ్ళో కావిడ 3 సార్లు బాప్తిస్మం పొందింది. పేరు చెప్పడం, మా ఊరు మన అన్నయ్య చెప్తారు మీరు. అమ్మ మంచిది కాదు అసలు. ఒకసారి బాప్తిస్మం పొందింది, 2సారి బాప్తిస్మం పొంది నేను అడిగా, అమ్మ 2సారి ఎందుకు పొందామంటే, అయ్యా పాస్టర్ గారు 200 ఇస్తానన్నాడు మునిగి లేవగానే అని బాప్తిస్మం పొందింది. 3సారి ఎందుకు పొందామంటే, 3సారి పొందిన 300 ఇస్తానన్నాడు అని డబ్బుల కొరకు బాప్తిస్మం పొందానని చెప్పి. అమధ్య జనాల్లో ఒక కుటుంబ ప్రార్థనకు నేను వెళ్ళాను. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి సోదరుడు నా దగ్గరకు వచ్చి, అన్నాయ్ ఏంటి నేను కూడా ఎప్పుడో బాప్తిజం పొందా అన్నాడు. కొంచెం మాటలో స్పష్టత తగ్గింది. నేను కూడా ఎప్పుడో బాప్తిజం పొందా అన్నాడు. నాకు అర్థమైపోయింది, వీడి స్వస్థత తగ్గిందంటే మొత్తానికి ఏదో అపశృతి పలుకుతుంది అనుకున్న. బాప్తిజం ఎప్పుడు పొందామని, మా అమ్మ నా పెళ్లికి బాప్తిజం ఇప్పించింది అన్నాడు. బాప్తిజం ఇప్పిస్తే పెళ్లికి బాప్తిజం పొందాడట. ఈమెమో డబ్బులు ఇస్తే 3 సార్లు బాప్తిజం పొందిందంట. అసలు బాప్తిజం ఎందుకు పొందాలని నాకు అర్థం కాదు. డబ్బులు ఇస్తే బాప్తిజం, పెళ్లికి బాప్తిజమా? సంఘంలో చేర్చబడ్డానికి బాప్తిజమా? హైదరాబాద్లో మాకు సంఘం ఉంది, బంజారా హిల్స్లో గౌరీ శంకర కాలంలో మరొక బ్రాంచ్ ఉంది. అయితే అక్కడ ఒక దైవజనురాలు సుందరమ్మ గారని ఒక తల్లిగారు పాలకొర నుంచి వచ్చింది. అక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ పాలకొరలో ఒక మంచి సంఘంలో బాప్తిజం పొందిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తిజం పొందింది. సుందరమ్మ గారు
మీరు ఆమెను అడగలేరు కాబట్టి చెబుతున్న పేరు. సుందరమ్మ గారు మళ్ళా ఎక్కడికి బాప్తిసం పొందామంటే, పాస్టర్ గారు మీకు తెలియదేముంది, మాది పాలకొల్లు నేను చచ్చిపోతే మాకు శ్మశానం ఉంది, ఎక్కడ చచ్చిపోతే శ్మశానం లేదు, ఆ సంఘానికి శ్మశానం ఉంది, అందుకని ఇక్కడ పొందాను అంది. అంటే ఇప్పుడు బాప్తిసం ఎందుకు పొందింది? చచ్చిపోయిన తర్వాత స్థలం కొరకు పొందింది. ఏమంటే బాప్తిస భావాలు మారిపోతున్నాయండి, తారుమారైపోతున్నాయండి. దాని భావము క్రైస్తవ లోకం మార్చేస్తుంది. డబ్బుల కోసం బాప్తిసం, పెళ్లి కోసం బాప్తిసం, చస్తే పాతి పెట్టడం కోసం బాప్తిసమా? యేసుక్రీస్తు యోహాను గారి దగ్గరికి వచ్చి నాకు కూడా బాప్తిసం అంటే యోహాను గారు అన్నాడు, నీ ద్వారా నేను పొందాలి కానీ నా ద్వారా నువ్వు పొందడానికి అనుకోడు అర్థక నిర్వాడము కాదండి. ఇప్పటికీ కాలము నీతి యావత్తు ఈ విధంగా నెరవేర్చడం మనకు యుక్తం. చప్పట్టుబడి ప్రభుత్వం చెప్పారు. నీతియుక్తమైనటువంటి జీవితానికి గాను, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి గాను ప్రథమంగా బాప్తిసం తప్పనిసరిగా మనకు దైవజనులు చెప్పారు. అది నిబంధన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క వాక్యం చదువుకుందాం, గ్రంథములోనికి రండి. ఒక్క వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? తడవు చేస్తున్నావు ఎందుకు? ఆలస్యం చేస్తున్నావు ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి. సౌలా సోదరుడు, ఇంకా తడవు చేయాల్సిన అవసరం లేదు. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపములను కడుగుకో. ఆమేన్. హల్లెలూయా. అనని ఇక్కడ ఏమంటున్నాడంటే, సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సోదరుడా, దైవ దర్శనం పొందిన తర్వాత ఇక్కడికి వచ్చావు, ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? లే, బాప్తిసం పొంది నీ పాపములను కడుగు. అంటే బాప్తిసం ఏం చేస్తుంది? దేవునికి మహిమ కలుగునుగాక. పాపాలు కడగడానికి గాను బాప్తిసం కావాలి. పాపాలు క్షమించబడ్డ కొరకు బాప్తిసం కావాలి. బాప్తిసం లేకపోతే మన జీవితంలో చేసినటువంటి ప్రతి పాపం కూడా, పాపం అనే కుష్ఠము కడుగబడకుండా అదే వ్యాధితో చచ్చే వరకు అనుకుంటాం. మనం అలాగే చనిపోతాం, నరకానికి పెడతాం. కానీ బాప్తిసం మన పాపాన్ని కడిగి వేసేటువంటి మంచి ప్రక్రియ. కనుక ఇంకా మారు మనసు పొంది బాప్తిసం పొందని వారు ఉంటే మీరు త్వరితగతిన బాప్తిసం పొందాల్సిన అగత్యత ఉంది. లేకపోతే మీ పాపం అనే కుష్ఠము చేత ఇంకా మీరు బాధపడుతూనే ఉండాలి. నీ దేహం రుగ్మతలు, శరీర సంబంధమైన రుగ్మత, ఆత్మ సంబంధమైన రుగ్మతతో నువ్వు అలమటిస్తూనే ఉండాలి. బాప్తిసం మన పాపాన్ని కడిగేస్తుంది. లేఖనంలో కనబడుతూ ఉంది, మన పాపాన్ని క్షమించేస్తుంది. దేవునికి స్తోత్రం. అయ్యా లేనన్నా, మెతుషెల గారు లేవండి. మెతుషెల గారు ఒకసారి మునిగాడు చూసుకున్నాడు. ఎక్కడ మచ్చ అక్కడే ఉంది, ఎక్కడ పుండ అక్కడే ఉంది. నయమాను గారికి ఏం పెద్ద చేంజ్ ఏం లేదే. బాప్తిసం పొందమన్నాడు, మునగమన్నాడు. ఒకసారి మునిగి లేచాను కదా, ఏ కొంచెం అన్న చేంజ్ కావాలిగా. ఒకసారి ఏలో కోరో అంత కాస్తంత మార్పుగా ఏమి లేదు, అదంతే ఉంది. రెండోసారి మునిగాడు, చూసుకో ఒకసారి ఉండాల్సినాడే మెత్తిషెల. హల్లెలూయా. రెండోసారి మునిగిన పండుగను కూడా ఏ విధమైనటువంటి మార్పు అయితే, ఒకటి మొదటి మునక బాప్తిస్మానికి గుర్తు, రెండవ బాప్తిస్మానికి గుర్తు. రెండవ బాప్తిస్మం మునుగా. ఇప్పుడు లేఖనములోనికి రండి, గ్రంథములోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 7 మునక 7 బాప్తిస్తానికి గుర్తు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటి మునక నీటిలో బాప్తిస్తానికి గుర్తయితే, రెండవ మునక రెండవసారి మునగడం ఏ బాప్తిస్తానికి గుర్తు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రంథములోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13. ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. బాప్తిస్మం పొందింది ఎక్కడ? యేసయ్య ఎక్కడ పొందాడు? నీళ్ళలో పొందాడు. యోహాను గారు ఎక్కడ ఇచ్చాడు? నీళ్ళలో చేశాడు. ఇంకా ఉన్నటువంటి యూదులు, ఆ పరిసయ్యులు, సద్దూకయులు, హేరోదులు, ఎల్లేయులు, పాపులు, సంకల్లాన తగలబారు ఎక్కడ బాప్తిసం పొందారు? అట్రా నాన్న, ఎక్కడ బాప్తిసం పొందారు? నీళ్ళలో పొందారు. ఇప్పుడు లేఖనములో కనబడుతున్నటువంటి మాట ఏమంటే, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మనందరం ఒక శరీరములో బాప్తిసం పొందాలన్నాడు. ఎక్కడ పొందాలి? రెండవ మునక
శరీరమును బాప్తిస్మమునకు గుర్తు. కొరింథీయులు మొదటిగా బాప్తిస్మం పొందిన వారే, మార్పు కలిగిన వారు, బాప్తిస్మం పొందినటువంటి వారు, బాప్తిస్మం పొంది సంఘ సభ్యత్వాన్ని కలిగి సహవాసంలో సాగుతున్న వారితో కూడా పౌలు గారు అంటున్నాడు, మరొకసారి బాప్తిస్మం పొందాలి, మనం శరీరమును బాప్తిస్మం పొందాలి అన్నాడు. శరీరం ఎట్లా బాప్తిస్మం పొందుతాం? శరీరమును ఎట్లా మునుగుతాం? ఏ శరీరము మునగాలి? ఏ శరీరంలో బాప్తిస్మం పొందాలి? గ్రంథంలో ఉంది, ఆ శరీరము సంఘము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుదామమ్మా, వాక్యం చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నా సమయం అయిపోతుంది, కొంచెం నాకు సంఘము త్వరగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సంఘము అను శరీరమునకు, ఆగండి, సంఘము అను శరీరము అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు పెద్దగా అర్థం కావట్లేదు అన్న వాళ్ళు కూడా 2 చేతులు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది. ఆ మధ్య నేను ఒకసారి కర్ణాటక వెళ్ళాను. ఇట్లాగే సభలో మాట్లాడుతున్నా, ఇక్కడ అలవాటు చొప్పున మైకు తీసుకుని మాట్లాడుతున్నా, వాళ్ళందరూ అటు చూస్తున్నారు. అప్పుడు కానీ అర్థం కాదు, ఇది మన ఆంధ్ర కాదు కదా, ఈ భాష వారికి పెద్దగా అర్థం కాదు కదా. అప్పుడు కన్వీనర్ గారు, పాస్ గారు ఆగండి మీకు ట్రాన్స్లేటర్ని పెడతానని ట్రాన్స్లేటర్ని పెడితే నేను ఒక మాట చెప్ప, ఆయన ఒక మాట చెప్ప, నేను ఒక మాట చెప్ప, ఆయన ఒక మాట. అప్పుడు తలూపుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అంటే మీకు స్తోత్రం అన్నారు. స్తోత్రం. అర్థమవుతుందా? మొదటి మనకు నీళ్ళలో బాప్తిస్మమునకు, రెండవ మనకు శరీరముల బాప్తిస్మమునకు. శరీరం అంటే ఇక్కడ అన్నాడు పౌలు గారు అంటున్నాడు, సంఘమే శరీరము. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందిన తర్వాత ఒక సంఘమును కలిగిన వారుగా ఉండాలి, ఒక సహవాసమును కలిగిన వారుగా ఉండాలి, ఒక సమావేశమును కలిగిన వారుగా ఉండాలి. నేను నడిపించగలిగినటువంటి సారథ్యం కలిగి అపోస్తలిక బోధలో నడిపించగలిగిన ఒక నాయకుడు, అధినాయకుడు, ఒక సేవకుడు, ఒక అభిషక్తుడు ఉన్న సంఘములోనికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఒక చోట బాప్తిస్మం పొందుతారు, ఇంకో సంఘంలోనికి వెళ్తారు. కప్పగంతుల అప్పారాం అంటాడు మా నాన్నగారు. ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు, గంతుల అప్పారావు. కప్పగంతులు వేసే వాళ్ళని అప్పారావు అంటారంట, నాకు తెలియదు. ఇలాంటి కప్పగంతుల వ్యవహారాలు ఉండకూడదు. ఒకవేళ ఈ సంఘములో మన దైవజనులు ఎలీషా గారి సంఘములో నువ్వు బాప్తిస్మం పొందితే, దేవుడు అక్కడికి నడిపిస్తే, అక్కడ రక్షణాయుధమైన బాప్తిస్మం పొందితే 4 రోజులు అక్కడ ఉన్న తర్వాత ఇంకొక సంఘములోనికి వెళ్ళకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సంఘము అని పేరు పెట్టబడింది, అన్ని సంఘాలు కాదు. సంఘం క్రీస్తు రక్తము చేత కొనబడింది, కట్టబడింది సంఘం. సంఘానికి అనేక నిర్వచనాలు బైబిల్లో ఉన్నాయి. సంఘము సత్యమునకు స్తంభం అన్నాడు. స్తోత్రం. సంఘమునకు అనేక నిర్వచనాలు ఉన్నాయి. వాటిలో అన్ని సంఘాలు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్య కాలంలో మన దైవజనులు జ్ఞాపకం చేసినట్టుగా ఒక సంఘంలో ఈ బల్లారాధన ఇచ్చే ముందు పాదపరిచర్య జరుగుతాము. ఇంతకుముందు ఎక్కువ మంది పాదపరిచర్య చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు పాదపరిచర్య మోటైపోయి అది ఎత్తేసేసారు. పాదపరిచర్య యేసయ్య చేశాడు. యేసయ్య పాదాలు పట్టుకు అడిగాడు. సంఘాల్లో పాదపరిచర్య ఉంది, కానీ ఈ రోజున ఎత్తేసారు. పాదాలు పట్టుకుని నామోషికుడు ఎత్తేసారు. సరే, ఆ సంఘంలో 2 సంఘ పెద్దలను పిలిచారు. పాస్టర్ గారు, బాయ్ పాదాలు కడుక్కోండి. ఒక సంఘ పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. ఆ బేసిన్ నీళ్ళల్లో కాలు పెట్టాలి. ఇంకొక సంఘ పెద్ద నడుముకు దట్టి కట్టుకున్నాడు, వంగాడు. మీకు తెలుసు కదా పాదపరిచర్య. ఇప్పుడు బల్ల మీద కూర్చున్నటువంటి ఆయన కాలు కడిగేటువంటి దానికి గాను మొదటిగా కుడి కాలు, 2 కాళ్ళు ఎందుకు ఒక కాలు పెట్టాడు, కుడి కాలు పెట్టాడు. వీళ్ళిద్దరికి ముందు కొంచెం మనస్తాపనలు ఉన్నాయి. అందుకని కింద కూర్చుని పాదాలు కడగడానికి ఉన్నటువంటి ఆయన ఏంటి కుడి కాలు పెట్టా, ఎడం కాలు పెట్టన్నాడు. కుడి కాలు పెట్టేవేంటి, ఎడం కాలు పెట్టన్నాడు అనేటప్పటికీ ఈయన కొంచెం కోపం వచ్చేసి ముందు పెట్టాల్సింది కుడి కాలే, ముందు ఇది కడుగు. అక్కడ కూడా అండి, అక్కడ కూడా ఆయన ఎడం కాలు అంటాడు, ఈయన కుడి కాలు అంటాడు. ఆయన ఎడం కాలు అంటాడు, ఈయన కుడి కాలు అంటాడు. ఆయన ఎడమ, ఈయన కుడి. సంఘమంతా 2 భాగాలు అయిపోయింది. అంటే కుడి కాలు కడగాలి అనేటువంటి సంఘ పెద్ద వైపుగా కొంతమంది వచ్చారు. ఎడం కాలు కడగాలి ముందు అనేటువంటి సంఘ పెద్ద వైపుగా కొంతమంది వచ్చేసారు. వచ్చేసి మహా అలదడైపోయి
కొంతమంది బయటికి వెళ్ళారు. ఈ కుడి కాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఎడం కాళ్ళు అందులో అని కుడి కాళ్ళు బయటికి వెళ్ళారట. వెళ్ళిపోయి ఓ స్థలం కొని మందిరం కట్టి దానికి ఏం పేరో తెలుసా? ది రైట్ లెగ్ చర్చ్ అని కాలు బొమ్మేశారు. ఏం చర్చ్ అండి? కుడి కాలు సంఘము, ది రైట్ లెగ్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న, సంఘమేనా? క్రీస్తు సంఘమేనా? యేసయ్య సంఘమేనా? వధువు సంఘమేనా? సత్యములకు స్తంభమేనా? రక్తంతో కడగబడిన సంఘమేనా? యేసు దీని కొరకు వస్తాడా? దీని కొరకు ఆయన పట్టణం కడతాడా? వీళ్ళ కొరకు ఆయన వేచి ఉంటాడా? చెప్పండి మీరు, ఇది సంఘమేనా? కడితే కట్టారు కాక ఇంకా తక్కినోళ్ళు ఉన్నారే, వాళ్ళున్న చర్చి మీద బోర్డు తీసేసి వాడు కుడి కాలు సంఘం అని పెట్టుకోలేదు, మనం ఎడం కాలు సంఘం అని ఎందుకు పెట్టుకోకూడదని ది లెఫ్ట్ లెగ్ చర్చ్ అని పేరు పెట్టేశాడు. ఇదేమో కుడి కాలు, ఇదేమో ఈ సంఘాలంట. ఆడికెళ్ళి మనం కూర్చోవాలంట. సంఘము ప్రత్యేకమైందే. నిన్ను దేవుడు ఎక్కడికి నడిపించాడో, ఎక్కడ రక్షణ అయితే మన జీవితంలోనికి తోడుకొని వచ్చాడో, ఎక్కడ బాప్తిస్వం పొందడానికి దేవుడు మేము పురికొల్పాడు, ప్రోత్సహించాడో, రక్షణలోకి నడిపించిన సంఘం, దేవుడు నీ కొరకు నడిపించిన సంఘం, నీ కొరకు ఏర్పాటు చేసిన సంఘం, నీ కొరకు నియమించబడిన సేవకుడు అక్కడ ఉన్నాడు. సంఘం మారొద్దు, అన్ని సంఘాలు కాదు. పౌలు గారు అంటున్నాడు, రెండవ బాప్తిస్వం శరీరములో బాప్తిస్వం. నువ్వు ఒక సంఘములో ఉండు, శరీరములో బాప్తిస్వం పొందు, లేకపోతే శుద్ధుడవు కాదు. స్తోత్రం. టైం అయిపోయింది, 15 నిమిషాలు ఉంది. ఇంకా ఈ 5 మునకాల గురించి చెప్పాలి. రానాయన నీతో పెద్ద పని ఉందండి పాపం. చెప్పడానికి ఇబ్బంది ఏం కాదు, కానీ కాస్తంత మీరు మెళకువగా చూస్తారని మెతుషం నిలబెట్టాను. బాగా కనపడుతున్నా, నేను కనపడుతున్నాను. చెప్పండి, మీ ఊరు అని భవనించుకోలేదుగా. అయ్యగారు చెప్పండి వాస్తవానికి. మునుగు మూడవసారి మునగడు, మూడవ బాప్తిస్మానికి గుర్తు. మనం కూడా 7 సార్లు మునగాలి. 7 సార్లు బాప్తిస్వం పొందకపోతే మనకు సంపూర్ణ సిద్ధి లేదు, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత రాదు, దేవరాజ్యానికి చేరువ కాలేము. మొదటి బాప్తిస్వం నీళ్ళలో, రెండవ బాప్తిస్వం శరీరంలో. ఇప్పుడు బాప్తిస్వం ఇంకొక మూడవది ఎక్కడో చూడండి, లేఖనములోనికి రండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును గాని, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాడు గాని, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని బాప్తిస్మం పొందుదురు ప్రభువు చెప్పిన మాట. ఆమేన్, హల్లెలూయా. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, ఇంకొక బాప్తిస్మం ఆయన చెప్తున్నాడు. ఏమని? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది 3వ మునక బాప్తిస్మం, లేక ఇది 3వ బాప్తిస్మం. మొదటి బాప్తిస్మం నీళ్ళలో, రెండవ బాప్తిస్మం శరీరంలో, 3వ బాప్తిస్మం పరిశుద్ధాత్మలో. ఇక్కడ 2వ బాప్తిస్మం శరీరంలోని సంఘమును జ్ఞాపకం చేశారు. ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వచ్చింది, మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మధ్య ఒక ఆయన మొత్తానికి విదేశానికి వెళ్ళాడు. విదేశానికి వెళ్ళిన తర్వాత ఒక పంచికట్టు లాంచి ఆయన విదేశాలకు వెళ్ళి ఆదివారం ఆరాధనకు వెళ్ళాలనుకున్నాడట. దగ్గరలో ఒక మందిరం ఉంటే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు ఈయన రానిలేదట, ఈయన వేషధారణ చూసి, వస్త్రధారణ చూసి రానిలేదట. అందుకని కాస్తంత దిగాలు పడి కొంచెం దుఃఖము కూడా తిరుగు ముఖంలో ఒక చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడట. దేవా, నేను నా భారతదేశంలో ఉంటే నా మందిరంలో ఆరాధన చేసేవాడిని. పునరుత్థాన దినం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధనకు వెళదామంటే రానిలేదు. ఈ ఆదివారం నేను పోగొట్టుకున్నాను ప్రభువా, ఎందుకు రానిలేదయ్యా, ఏంటి ప్రభువా అని వేదన కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు చల్లని దేవుని స్వరం వినబడుతుంది, నా కొడుకా, నా కొడుకా, నా కుమారుడా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? వాళ్ళు నన్ను రానిలేదయ్యా. ఈ రోజు నేను నా సంఘములో ఉంటే ఆరాధనలో ఉండేవాడిని, కమ్మగా పాడేవాడిని, ప్రార్థించేవాడిని, వాక్యముని వినేవాడిని, సహవాసం కలిగి ఉండేవాడిని, నా ఆత్మ తృప్తిగా ఉండేది. ఇక్కడికి వీళ్ళు రానేలేదు అంటే చక్కని దేవుని స్వరం వినబడుతుందట. కుమారుడా, ఎందుకు ఏడుస్తావు? వాడు నిన్ను రానిపోవటం కాదు, ఎప్పుడో నన్నే రానిలేదు అన్నాడంట. నన్నే తరివేశారు. ఎప్పటి నుంచో నన్నే. అదేంటి నువ్వు లేవు అక్కడ, నేను లేను. మరి వాడు కూర్చుంటారు, పాడుతున్నారుగా, పాడతారు, శుద్ధులు చెల్లిస్తున్నారుగా, చెల్లిస్తారు, ప్రార్థన చేస్తున్నారుగా,
అన్నాడు. ఆయన లేని సంఘాలు ఉన్నాయి, మనుష్యులు కలిగిన సంఘాలు ఉన్నాయి, జనములు కలిగిన సంఘాలు ఉన్నాయి, సమూహాలు కలిగిన సంఘాలు ఉన్నాయి, ఆర్పాటాలు కలిగిన సంఘాలు ఉన్నాయి, అతిశయిస్తూ ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి. కానీ యేసు లేని సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘంలో నేను లేను అన్నాడట. దేవుని బిడ్డలారా, సంఘంలో దేవుడు ఉండాలా ఉండద్దా? రవి గారు చెప్పండి. మనమే ఉండాలా, యేసయ్య ఉండాలా? ఆమేన్, 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 హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక మనం సంఘం అనబడిన శరీరములో బాప్తిసం, మూడవదిగా ఆత్మలో బాప్తిసం పొంద. ఆత్మ లేనివాడు దీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు, నా సమయాన్ని బట్టి ముందుకెళ్ళిపోతున్నాను, వివరించడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకా వివరణాత్మకంగా మీకు చెప్పాల్సిందే, కానీ అవకాశం లేదు. ఆత్మ లేనివాడు నా వాడు ఆత్మలో బాప్తిసం పొందాలి. దైవజనులేమో యోహాను గారేమో నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. చిన్న సంఘటన, యేసయ్య బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పౌరం లాగా ఆయన మీద రాలి వాళ్ళప్పుడు దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అన్నానే, ఆయన ఈయనే అన్నాడు. దైవజనులేమో నీళ్ళలో బాప్తిసం ఇస్తే మన దేవుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఆయన కిందికి రావాల్సిన అవసరం లేదు, కానీ పైనుంచి తన ఆత్మను పంపించాడు, అభిషేకాన్ని పంపించాడు, అగ్నిని పంపించాడు, అభిషేకించేశాడు. ఈ బాప్తిసం మనకు కావాలి. మొదటి బాప్తిసం నీళ్ళలో, రెండవ బాప్తిసం శరీరములో, మూడవ బాప్తిసం పరిశుద్ధాత్మలో. ఆత్మ లేనివాడు దీనికి ఇంకా వంకరేం అవసరంలా. సూటిగా దేవుడు మాట్లాడాడు, పౌలు మాట్లాడాడు, లేఖనం సరిపిస్తుంది. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్న తర్వాత నేను నీ వారనే అనడానికి నీకు ధైర్యం ఎక్కడుంది? నీకు ధైర్యం ఎక్కడుంది? కనుక తప్పనిసరిగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. టైం అయిపోతుంది, అది హడావిడి. 4 బాప్తిసం. నాయన మెతుషల గారు ఆయన చూస్తూ ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. మెతుషల గారు మంచివాడు. 4 సార్లు మునుగునైనా లేదు చూసుకో, ఏ మార్పు లేదు, ఏ మార్పు లేదు. ఈ 4వ మునక 4 బాప్తిస్మ మనకు గుర్తు లేఖనములోనికి రండి దయచేసి. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం చదువుకుందామా. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసయ్య అంటున్నాడు. బాప్తిసం పొందలేదా? యోహాను దగ్గర బాప్తిసం పొందాడు. మరి బాప్తిసం పొందిన తర్వాత యేసయ్య మళ్ళా బాప్తిసం పొందవలసి ఉందన్నాడు. ఏమిటి ఇదే బాప్తిస్మం? అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది స్తోత్ర. ఇది ఇబ్బంది పరిచే బాప్తిస్మే, కొంచెం బాధ పెట్టే బాప్తిస్మే. ఇదే శ్రమలలో బాప్తిస్మం. ఇంకా లేఖనాలలో గుండా మీకు చూపిస్తూ వెళ్ళడానికి అవకాశం లేదు, సౌకర్యం లేదు, కాబట్టి నేను అలా చూపించి ముగించేస్తాను. ఇది శ్రమలలో బాప్తిసం. నెలలో బాప్తిసం పొందినవాడు శరీరంలో బాప్తిసం పొందాలి, శరీరంలో బాప్తిసం పొందినవాడు ఆత్మల బాప్తిసం పొందాలి, ఆత్మల బాప్తిసం పొందినవాడు శ్రమలలో కూడా బాప్తిసం పొందాలి. శ్రమ వచ్చిందని జారుకుంటే కుదరదు, శ్రమ వచ్చిందని పారిపోతే కుదరదు, శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెడితే కుదరదు. క్రైస్తవుడు పోయినందుకు నీవు ఏం చేయాలంట? మేడ కట్టుకో, మిద్ది కట్టుకో, ఏసీ పెట్టుకో, హాయిగా నిద్రపో. ఇదేనా చెప్పింది? క్రైస్తవుడినందుకు నీవు సుఖమును అనుభవించడం క్రైస్తవ జీవితంలో కొంచెం మట్టుకే, శ్రమ అనుభవించడం నిజ క్రైస్తవ జీవితంలో ఎక్కువ మట్టుకు. ఏమండి లేఖనం మనకు తెలియజేస్తుంది, మన ముందు ఉన్నటువంటి అపోస్తలులు శ్రమను పొందారా, సుఖమును అనుభవించారా, ఆశీర్వాదం అనుభవిస్తూ వచ్చారా, కష్టాలలో కూడా ముందుకు సాగారా? అపోస్తలుల పౌలు వారి అతని యొక్క జీవిత చరిత్ర అలా ధరాపాతంగా రాస్తాడు కదా. ఎన్ని కష్టాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎంత దుఃఖం, ఎంత ఆకలి, ఎంత బాధ, ఎంత వస్త్రమేమి ఆయన వివరిస్తూ చెప్తూ ఉంటే ఇది క్రైస్తవ జీవితం అనిపిస్తుంది. అవును, ఇది క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితం. ఆశీర్వాదములను అడుగడం మాత్రమే కాదు, దీవెనకరంగా ఉండడం మాత్రమే కాదు, సుఖముగా సంతోషంగా క్షేమంగా ఉండడం మాత్రమే కాదు, శ్రమాయుతమైన జీవితంలోకి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని అనేకులు యేసుక్రీస్తు వైపు నడిపించు దేవరాజ్య వ్యాప్తిని ఎదగడం క్రైస్తవ జీవితంలో భాగం.
కష్టం లేకపోతే సుఖం ఉందా? లేదు. స్తోత్రం. ఎందుకు శ్రమను అనుభవించాలి? 7 మాటలు చెప్పాలి మీకు. అసలు శ్రమ క్రైస్తవునికి ఎందుకు, శ్రమ వల్ల క్రైస్తవ జీవితానికి వచ్చి లాభం ఏమిటో 7 మాటలు మీకు చెప్పాలి. ఒక మాట చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఒక 5 నిమిషాలు, నా వాచ్లో 5 నిమిషాలు ఉంది. 11 గంటలకి అయ్యగారి వాచ్లో ఏముంటారు. దయచేసి మన్నించండి. ఇంకొన్ని మాటలు ప్రభు చిత్తమైతే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7 సార్లు ఆయన మునిగి లేచాడు. 7 సార్లు ఎందుకు మునగాలి? 7 సార్లు మునగాల్సిన అవసరం ఏంటి అసలు? ఎలీషా గారు అలవాకగా అన్నాడా? ఊరికే నోటుకొచ్చింది కాబట్టి అన్నాడా? 7 సార్లు మునిగిలే అని అన్నాడా? కాదు. 7 సార్లు మునుగు అనడానికి ధర్మశాస్త్రం ఆయన ఆధారంగా తీసుకున్నాడు. 7 సార్లు మునగడానికి ధర్మశాస్త్రంలో ఒక ఆధారం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. 7 సార్లు మునగాల్సిన ఖచ్చితం ఉంది. అలా ఊరికే మాట జ్ఞాపకం చేసేసి ఆ మునకలను కూర్చు ప్రభు చెప్పుడని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వివరణ మీకు అందించి నేను ముగిస్తాను. కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఎవడైనా కానీ స్వస్థ స్థితి కలిగిన తర్వాత పాలములు రావడానికి అవకాశం లేదు. సనాతన సంఘంలోనికి, సమాజంలోనికి పాలములు రావడానికి అవకాశం లేదు. మొట్టమొదటిగా యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా యాజకుడు, నేను కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిగా ఉన్నాను, ఇప్పుడు స్వస్థ పొందాను కనుక ఒకసారి నన్ను చూడండి అంటే యాజకుడు చూస్తాడు. చూసిన తర్వాత అతనితో కొన్ని మాటలు చెప్తాడు. బాయ్ ఏమిటి, నువ్వు వెళ్ళి 2 సజీవమైన పక్షులు తీసుకురా. ఓకే, ఎర్రని నూనె కూడా తీసుకురా. ఓకే, దేవదారు కర్ర కూడా తీసుకురా. ఓకే, ఇవన్నీ కూడా నువ్వు తీసుకురావాలి. ఏం కావాలి? 2 సజీవమైన పక్షులు, ఎర్రని నూలు, దేవదారు కర్ర తప్పనిసరిగా నువ్వు తీసుకురా అన్నాడు. అతడు అతను తీసుకురావా. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళిద్దరు, యాజకుడు స్వస్థత కలిగిన వాడు పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నిలబడి నీళ్ళ దగ్గరికి కాదు, స్టాక్ ఉన్న వాటర్ దగ్గరికి కాదు, పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక పాత్రలో పారే నీటి మీద పెట్టేసి ఈ 2 పక్షుల్లో ఒక పక్షి కర్రమును ఖండించాలి, శరమును ఖండించాలి. ఆ పక్షి రక్తమును ఆ ప్రాంతం ఆ పాత్రలో ఒలికించాలి. ఇప్పుడు ఇంకొక పక్షులుగా దీన్ని వదిలేసేయాలి. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఒకటేమో ఖండించబడాలి, ఒకటేమో సజీవంగా ఉండాలి. ఇప్పుడు అలా అది వెళతా ఉన్నప్పుడు ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు, స్వస్థత పొందిన వాడు యాజకుడు ఈ దేవదారు కర్ర, ఈ ఎర్రని నూలు వీటిని పట్టుకుని వాటిలో ముంచి 1 2 3 4 5 6 7 అని 7 సార్లు మట్టుకు చిలకరించాలి. అలా చిలకరించిన తర్వాత కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. అది చేస్తేనే సమాజంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది, సంఘములు విలీనం కావడానికి అవకాశం ఉంది, కుటుంబంతో మల్లేకం కావడానికి అవకాశం ఉంది, బిడ్డలతో సంతోషించడానికి అవకాశం ఉంది. మునుపటి ఏదైతే పోగొట్టుకున్నాడో అలాంటి సంతోషం, అలాంటి ఆనందాన్ని మళ్ళీ అనుభవించడానికి అవకాశం ఎప్పుడుందంటే 7 సార్లు అతని మీద చిలకరించబడిన తర్వాతే. ఆ ప్రామాణికంగా ఎలీషా అన్నాడు, నువ్వు 7 మార్లు నీళ్ళలో ఒక్కొక్క మునకు ఒక్కొక్క బాప్తిస్మపు సాదృశ్యం ఉంది. 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చిత్త మీద మరొకసారి జ్ఞాపకం చేస్తాను. సమయాభావాన్ని ఒకటి ముగిస్తున్నాను. మనం చెప్పి ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఒక్కసారి నేను చెప్పండి. లేవగలడు పట్టుకు లేపండి. కూర్చున్నారు కదా చాలాసేపు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. 2 చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. 2 చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. స్తుతిస్తూనే ఉన్న 2 క్షణాలు, స్తుతిస్తూనే ఉందాం. 2 క్షణాలు, 2 క్షణాలు స్తుతిస్తూనే ఉందాం. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మనము సంపూర్ణ శుద్ధీకరణ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మన ముందు ఉండి మన ముందు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి మనకు కావలసిన సరళతను అందించడానికి సిద్ధహస్తుడుగా ఉన్నాడు. యెహోషువ ముందు ఉన్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి దేవుని దూత దేవుడు మన ముందు ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు ఉన్నటువంటి శరీర రుగ్మత నుంచి విడుదల కలిగించడానికి, నీకు ఉన్న ఆత్మ సంబంధమైన రుగ్మత నుంచి విడుదల కలిగించడానికి, పసిపిల్లవాని తత్వాన్ని కలిగించడానికి,
నడిపించి పరలోక రాజ్య వారసత్వాన్ని అందించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధిద్దాం, కనబడుద్దాం, స్తుతిద్దాం. Glory, 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 glory. Hallelujah. మా మధ్యలో ఉన్నవాడా, మా ముందు నడుస్తున్నవాడా, నీ రాజ్య వారసత్వాన్ని మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నవాడా, సంపూర్ణ శక్తి సంపూర్ణ శుద్ధిని మాకు అందించి నడిపించువాడా, మీకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావమును కలుగునుగాక. 7 మునకల ఆత్మీయ జీవితాలలో ఉన్న మమ్మల్ని నడిపించండి. 7 మునకల బాప్తిస్మ జీవితంలో ఉన్న మమ్మల్ని నడిపించండి. సంపూర్ణ సిద్ధి కలిగిన వారు మమ్మల్ని నడిపించు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. నడిపించండి, నడిపించండి. పరమ తండ్రి, ఈ మాటల బిడ్డల గుండెల్లో తాయండి. నాకంటే మీ దాసులు అద్భుత వర్తమానాన్ని బిడ్డలకు అందించగా వాటిని బిడ్డల గుండెల్లో దాచారయ్యా. వారి ముందు నడిచి ముందుకు వారి జీవితాలను ఆశీర్వదించబడుతున్నారు ప్రభువా. అంత మాత్రమే కాదు, మా జీవితాల్లో ఉన్నటువంటి పాపం అనేటువంటి రోగం నుంచి మేము విడుదల విమోచింపబడిన వారగా ఉంది. శరీర ఆత్మ సంబంధమైన రుగ్మతల నుంచి విడుదల పొంది మీ రాజ్య వారసులు కావడానికి ఈ 7 మూలకల అనుభవాలలో గుండా మమ్మల్ని నడిపించండి. బాప్తిసం పొందని వారు బాప్తిసం పొందడానికి సహాయం చేయండి. సంఘములో విలీనం కాని వారు సంఘములో విలీనమై ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఆత్మతో నింపబడిన వారు ఆత్మతో నింపబడి మీ ప్రియ బిడ్డలుగా పరిమార్చబడడానికి సహాయం చేయండి. శ్రమల బాప్తిస్మములో కూడా నడిపించి శ్రమల ద్వారా మీ బిడ్డల జీవితాలను పరిమళింప చేయండి. ముందున్న ఆ వాక్య సారాంశపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవదాసులకు నేను సహాయం ఇస్తాను. చక్కటి ఉపదేశమును మనకు అనుగ్రహించినటువంటి దైవజనులు అభిషక్తులు వెస్లీ గారిని బట్టి చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని నామాన్ని కనపరచుదాం. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియులారా, మరి యొక్క నయమాన్ కుష్ఠ వ్యాధి స్వస్థత పొందటానికి 7 మార్లు మునుగట్టులో ఇప్పటి వరకు చాలా రకాల బోధనలు, అలాగే చాలామంది బోధకులు చేస్తున్న బోధన విన్నాం. కానీ ఒక కొత్త విధానంలో ఈరోజు దేవుడు మనకు నేర్పించాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. 4 సార్లు మునిగారు, ఇంకా 3 కూడా ఎప్పుడు పూర్తి చేయాలి? 1 నీటిలో బాప్తిసం, 2 సంఘములో బాప్తిసం, 3 పరిశుద్ధాత్మలో బాప్తిసం, 4 శ్రమలలో. అక్కడ అయిపోయింది బాప్తిసం. ఈ శ్రమల్లో నువ్వు నలగొట్టబడి నీ జీవితాన్ని సరి చేసుకో, చక్కపరుచుకున్నా మళ్ళీ వస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం.